తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాకినాడ జిల్లా ప్రతిపాడులో దారుణమైనటువంటి ఘటన. కత్తిపూడి నేషనల్ హైవేపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు అగ్నికి ఆహుతయ్యాయి, ఒకరు సజీవ దహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళ్తున్నటువంటి లారీ జంక్షన్ వద్ద మలుపు తీసుకుంటుండగా వెనక నుంచి కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. 2 లారీల క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు. అవి మొత్తం కూడా అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఏ విధంగా మంటలు వ్యాపించాయి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ ఘటనలో కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. 2 లారీల డ్రైవర్లు మాత్రం తుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే ఫైర్ ఇంజిన్కి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్స్ వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, అసలు ప్రమాదంలో ఎవరిది తప్పిదం ఎక్కువ కనిపిస్తోంది? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ప్రస్తుతం ఏంటంటే ఇది రావికాపాలెం జంక్షన్ అంటే నేషనల్ హైవే, కత్తిపూడి నేషనల్ హైవేలో జరిగిన ఈ ప్రమాదం అయితే చాలా ఘోరమైన ప్రమాదం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇది రావికంపాడు జంక్షన్ అని చెప్పి ఒక గ్రామంలోకి వెళ్ళే రావికంపాడులో సైడ్ టర్న్ ఇది. అంటే ఇది కాకినాడ నుంచి చేపల లోడుతో వస్తున్న ఒక వెహికల్, ఫిష్ మేత, అది ఆ మేత వెళ్తున్న వెహికల్ సడన్ గా ఒక్కసారిగా తిరగడం వల్ల ఏదైతే కోల్కతా నుంచి చెన్నై వైపు వెళ్తున్నారో వేగంగా లారీ ఆ కంటైనర్ ఏం చేయాలో పాలుపోక ఒకసారి గుద్దడం వల్ల అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఇక్కడ తప్పిదం అయితే మాత్రం ఏదైతే చేపల ఫిష్ ఫీడ్ ఎవరు పట్టుకెళ్తారో ఆ వెహికల్ అని చెప్పి పోలీసులు అయితే ఇప్పటికీ నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదం ఒక్కసారికి రాత్రి 1:48 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఒకసారి అగ్నికేళ్ళు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతానికి ఆ టైంలో అంటే నేషనల్ హైవే కాబట్టి చుట్టుపక్కల టైర్లు పంచలేసేవారు కానీ వాళ్ళు కానీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాద దాటికి ఏదైతే ఆ సౌండ్ వస్తూ పెద్ద పెద్ద మంటలు చెలరేగాయో ఆ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఆ క్షణంలో 2 డ్రైవర్లు ఎవరైతే ప్రయాణం వెహికల్ నడుపుతున్నారో వారైతే మాత్రం ప్రమాదాన్ని గమనించి దిగి పారిపోయినప్పటికీ కూడా అందులో అంటే ఈ చెన్నై నుంచి వెళ్లే దారిలో 2 డ్రైవర్లు ఉంటారు. ఒక క్లీనర్, ఒక డ్రైవర్ గా ఉన్నా ఆయన కూడా డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఆయన వెనక పక్క పడుకోవడంతో ఈ ప్రమాదాన్ని గమనించకపోవడంతో అక్కడ మాడి మసేపు అంటే అక్కడ నిజంగా బాడీని చూస్తే మొత్తం ఆ మంటల్లో కాలి బూడిదైపోయాడు. మొత్తం అంతా కూడా ఒక ఎర్రగా తయారైపోయిన మాంసం ముద్దగా అయితే ప్రాంతం అంతా కనిపిస్తుంది. ప్రధానంగా అయితే మాత్రం ఈ కాకినాడ ఎవరైతే ఈ చేపల ఫీడ్ పట్టుకెళ్తున్నారో ఆ వెహికల్ తప్పని చెప్పేసి సీఏ చెప్తున్న పరిస్థితి. ఇద్దరు డ్రైవర్లు బానే ఉన్నారా? ప్రజెంట్ ఇద్దరు బాగున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు కూడా దిగి పారిపోయారు దూరంగా. ఒక్క ఆయన మాత్రమే చనిపోయాడు ఆ ప్రాంతంలో. ఒక్కసారిగా ఈ మంటలు రావడం అప్పటికప్పటికే సీఏ సూర్యప్పారావు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మంటలు ఆర్పితేనే కానీ లోపల మరొకరు ఉన్నారు చనిపోయిన విషయం తెలియలేని పరిస్థితి. ఆ క్లీనర్ ఎందుకు బయటకు రాలేకపోయాడు? డ్రైవర్లు తప్పించుకున్నారు. వాస్తవానికి ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వేరొక ఆయన వెనక అదే క్యాబిన్ లో పడుకొని ఉన్నాడు. అతను ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ అంటే ఒక్కసారికి ఈ కార్గో వెహికల్ ఒకటి ఆ క్లాత్ తో వెళ్తుంది, అది గుద్దడం వల్ల ఈ ట్యాంకర్ గా గుద్దడం వల్ల ఒక్కసారిగా ఆయిల్ ట్యాంక్ గుద్దడం వల్ల మంటలు ఎగిసిపడిపోయి క్షణాల్లో చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేకపోవడం, అతనికి తెలివి దిగి పారిపోవడం, అతను లెగకపోవడం తోటి ఆ వచ్చే ప్రయత్నంలో అంటే అతను ఎలా అంటే ఈ మంటలు వచ్చి పొగ వచ్చే సమయంలో లెగిసేసరికి ఈ మంటలు ఎక్కువగా అయిపోవడంలో ఈ ఏదైతే స్టీరింగ్ ఉందో ఆ స్టీరింగ్ కి సీట్ కి మధ్యలో మాడి మసైపోయిన పరిస్థితి. ఓకే శివప్రసాద్, అది ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక అర్ధరాత్రి కావటం, చేపల ఫీడ్తో వెళ్తున్నటువంటి వెహికల్ తర్వాత ఆ లారీని ఢీ కొట్టడంతో 2 క్యాబిన్లో కూడా ఏ విధంగా మంటలు చెలరేగాయో స్క్రీన్ మీద చూస్తున్నారు. చేపల ఫీడ్తో వెళ్తున్నటువంటి లారీ దీనికి ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. మృతుడిని కోల్కతాకు చెందిన కమల్ షేక్గా గుర్తించారు. అతను క్లీనర్. డ్రైవర్లు ఇద్దరు గాయాలయ్యాయి కానీ వాళ్ళకి పెద్ద ప్రాణాపాయం ఏమీ లేదు. క్లీనరు అతను కమల్ షేక్, అతని పేరు. అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం. ఈ కత్తిపూడి రావికంపాడు జంక్షన్ ద్వారా ఒక యాక్షన్ జరిగింది. ఈ నార్థన్ కార్గో సర్వీస్ చెందినటువంటి కంటైనర్ లారీ కోల్కతా నుంచి చెన్నై వెళ్తుంది. ఈ లారీ కోల్కతా ట్రాక్ లో వస్తుండగా సంజయ్ ఆత్మ వెరైటీ చెందినటువంటి లారీ దేవారం నుంచి రొయ్యల మీద లోడుతో దేవారం నుంచి మూలపేట వస్తూ ఈ హైవే దగ్గర క్రాస్ చేసే క్రమంలో ఈ కంటైనర్ లారీ సంజయ్ ఆక్వా లారీని ఢీకొట్టడంతో ఒకసారిగా లారీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఈ నార్థన్ కార్గో సర్వీస్ చెందినటువంటి లారీ డ్రైవర్ క్యాబిన్ లోపలే మంటల్లో చిక్కుని సజీవదహనం అయ్యాడు. సంజయ్ ఆక్వా చెందినటువంటి లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ కేసుని మానవ రక్షణ దర్యాప్తు చేస్తారు.